Hi everyone, permutation and combinations 4 marks questions discuss చేస్తున్నాం. Permutation and combination నుంచి మనకు 4 marks questions రెండు వస్తాయి. ఆల్రెడీ ఒక మోడల్ ర్యాంక్ ప్రాబ్లం నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ర్యాంక్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసాం. సెకండ్ మోడల్ క్వశ్చన్, సెకండ్ మోడల్ 4 మార్క్స్ క్వశ్చన్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. మీరు ఐపీ కన్నా ప్రిపేర్ అయితే కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ ఇవి ప్రిపేర్ అయిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి ఇవి ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. 25C4 plus sigma r equal to 0 to 4, 29 minus r C3 equal to 30C4. LHS పార్ట్ తీసుకొని RHS పార్ట్ ప్రూవ్ చేయాలి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా NCR ప్లస్ NCR మైనస్ 1 ఈక్వల్ టు n ప్లస్ 1 CR. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. n వాల్యూస్ ఏముంటుంది, r వాల్యూ r మైనస్ 1 కాన్జుగేటివ్లో ఉంటుంది. Take LHS. What is the LHS? 25C4 sigma r equal to 0 to 4, 29 minus r C3 equal to, ఇప్పుడు RHS వాల్యూ మనం ప్రూవ్ చేయాలి. 30C4 25C4 సిగ్మా మీన్స్ సమ్మేషన్. ఫస్ట్ ఆర్ వాల్యూ 0 తీసుకుని ఆర్ ప్లస్లో 0 రాయండి. 29 మైనస్ 0 వాట్ యూఆర్ గెటింగ్ 29C3. 0 తర్వాత 1 ఆర్ ప్లస్లో 1 రాయండి. 29 మైనస్ 1 ఎంత 28C3. నెక్స్ట్ 1 తర్వాత 2, 29 మైనస్ 2 ఆర్ వాల్యూ ఎంత మనకు లేదు 0 ఉంది. 1 2 3 4 1 సబ్మిట్ చేస్తే 28 వచ్చింది. 2 సబ్మిట్ చేయండి. 29 మైనస్ 2 ఎంత 27C3 ప్లస్. సో నెక్స్ట్ 3 సబ్మిట్ చేయండి. 29 మైనస్ 3 ఎంత 26C3. నెక్స్ట్ 4 సబ్మిట్ చేయండి. 29 మైనస్ 4 ఎంత 25C3. ఇది దీని యొక్క ఎక్స్పాన్షన్. ఫస్ట్ ఎక్స్పాన్షన్ రాసేయండి. ఇప్పుడు మనం ఈ ఫార్ములా అప్లై చేయాలి. NCR మైనస్ 1 n వాల్యూస్ ఈక్వల్గా ఉంటుంది. ఆర్ వాల్యూ r మైనస్ 1 టైప్లో ఉంటుంది. n ఎక్కడైనా ఈక్వల్ అయిందా, రెండు ఈక్వల్ అయిపోయాయి n కాబట్టి వాటిని కాంబినేషన్స్గా రాయండి. ఇప్పుడు 29C3, 28C3, 27C3, 26C3 దీన్ని సపరేట్ చేసేసి రిమైనింగ్ దాన్ని ఏమన్నా మనకి ఇంకా 25C4, 25C4 ప్లస్ 25C3 ఏముంది, ఇది r అయితే ఇది r మైనస్ 1. 4 మైనస్ 1 ఎంత 3. ఈ ఫార్ములా. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం, NCR ప్లస్ NCR మైనస్ 1 ఈక్వల్ టు n ప్లస్ 1 అంటే ఎంత 25 ప్లస్ 1 CR ఆర్ వాల్యూ ఎంత మనకి 4. 29C3 ప్లస్ 28C3 ప్లస్ 27C3 26C3 ఈక్వల్ టు 25 ప్లస్ 1 n ప్లస్ 1 అంటే 25 ప్లస్ 1 ఎంత 26 CR ఆర్ వాల్యూ ఎంత 4. ఇది వచ్చింది. సో అగైన్ ఫార్ములా చెక్ చేయండి. మనకి 26 ఈక్వల్గా ఉంది మనకి ఇక్కడ 26. అప్పుడు ఇక్కడ r ఉంది. 4 మైనస్ 1 ఎంత 3. ఇక్కడ r మైనస్ 1 ఉంది. అగైన్ వీఆర్ అప్లయింగ్ దిస్ ఫార్ములా NCR ప్లస్ NCR మైనస్ 1 అంటే 29C3, 28C3, 27C3 ప్లస్ ఏం రాయొచ్చు మన ఫార్ములా ఇక్కడ 26 ప్లస్ 1 ఎంత 27 అవుతుంది. 27 CR ఆర్ వాల్యూ ఎంత 4. Again we are getting this one 27 n value same undi idi r minus 1, this is r
This is r minus 1. 29c3 plus 28c3, 27 plus 1 and the 28 n plus 1 cr, r value of the 4, 28 4. Again ncr minus 1. 29c3 plus 28 plus 1, 29c r value of the 4. Again ncr minus 1, that is n plus 1 cr. 29 plus 1, 30 cr means 4. This is equal to RHS. This is answer. LHS equal to RHS. So most important question, most repeated question, this one. Next question, 4nc2n by 2ncn equal to 135 and so on 4n minus 1 by 135 and so on 2n minus 1 whole square. Same LHS part consider చేసుకుని RHS part ప్రూవ్ చేయాలి మనం ఇచ్చిన దాంట్లో. Take LHS. Four n c2n by 2ncn. ఏంటి NCR ఫార్ములా? n factorial by n minus r factorial into r factorial. ఇది మన NCR ఫార్ములా. దాన్ని అప్లై చేస్తాం ఇక్కడ. n అంటే ఏముంది ఇక్కడ మనకి? ఇది n, ఇది r. n ఫ్యాక్టోరియల్ ఇదంతా n, ఈ పార్ట్ అంతా మనకి ఇప్పుడు r. n ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాస్తాం? 4n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r అంటే ఏం రాస్తాం మరి ఇక్కడ? 4n ఫ్యాక్టోరియల్ బై 4n మైనస్ 2n ఇంటూ r ఫ్యాక్టోరియల్ అంటే 2n ఫ్యాక్టోరియల్ హోల్ బై మళ్ళీ 2ncn. ఇక్కడ ఇది అంత n, ఈ వాల్యూ r మనకి. 2n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r, 2n మైనస్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. r అంటే ఏమో ఇక్కడ మనకి n ఉంది, n ఫ్యాక్టోరియల్. మనకు తెలిసి డినామినేటర్లో 1 బై a బై b ఉంటే ఏం రాస్తాం? b బై a అని రాస్తాం. అంటే డినామినేటర్ పార్ట్ రివర్స్ అవుతుంది. ఈ పార్ట్ రివర్స్ చేసి రాయండి. ఫస్ట్ ఇది a బై b అలాగే రాయండి. a బై b హోల్ బై c బై d అంటే ఏం రాస్తాం? a బై b ఇంటూ d పైకి వస్తుంది, d బై c అని రాస్తాం. ఇది a, ఇది b, ఇది c, ఇది d. a బై b అలాగే ఉంటుంది. c బై dని d బై c అని రాయండి రివర్స్లో. 4n ఫ్యాక్టోరియల్ బై 4n మైనస్ 2n ఎంత? 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2n ఫ్యాక్టోరియల్ బై మళ్ళీ డినామినేటర్లో ఏముంది మనకి? సారీ రివర్స్ రాసేయండి. a బై b, b బై c ఇక్కడ ఈక్వల్ టు పెట్టండి ఇంటూ 2n మైనస్ n ఎంత? n ఫ్యాక్టోరియల్. ఇదేం రాస్తాం? n ఫ్యాక్టోరియల్ బై డినామినేటర్ పైకి వెళ్ళింది, ఇప్పుడు డినామినేటర్ అలాగే ఉంటుంది. d బై c ఫామ్, n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ ఎలా అవుతుంది మనకు? 4n ఫ్యాక్టోరియల్ 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2n x ఇంటూ x స్క్వేర్ కదా, అంటే 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఉంటుంది. ఇది n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది మనకి? 2n ఫ్యాక్టోరియల్ అని వస్తుంది. అది వచ్చింది. n ఫ్యాక్టోరియల్ అంటే ఏం చెప్పాం మనం? ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ అని చెప్పాం. 4n ఫ్యాక్టోరియల్ అంటే ఏం చెప్తాం? ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 4n న్యాచురల్ నంబర్స్. కాబట్టి 4n ఫస్ట్ లాస్ట్ నెంబర్ 4n, దాని తర్వాత వచ్చేది ఎంత మనకి? 4n మైనస్ 1 వస్తుంది. దీని తర్వాత ఏమొస్తుంది మనకి? 4n మైనస్ 2 ఆన్సర్ అప్ టు ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ దాకా ఉంటాయి? 1 దాకా ఉంటాయి. అంటే లాస్ట్ నెంబర్ వస్తుంది మనకు 3, 2, 1. ఇది
4n ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ని అలాగే రాయండి, n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ హోల్ బై అగైన్ 2n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 2n న్యాచురల్ నంబర్స్. ఫస్ట్ నెంబర్ 2n, దాని తర్వాత వచ్చే నెంబర్ ఎంత 2n మైనస్ 1, దాని తర్వాత వచ్చే నెంబర్ ఎంత 2n మైనస్ 2 అండ్ సో అప్ టు న్యాచురల్ నెంబర్ అంటే 1 దాకా అంటే 3, 2, 1 ఇంటూ 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2n ఫ్యాక్టోరియల్. ఇది జాగ్రత్త రండి. సో ఇక్కడ ఫస్ట్ 4n న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ ఫస్ట్ 2n న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. సో న్యాచురల్ నెంబర్స్లో ఏముంటుంది, 1 ఆడ్ నెంబర్, 2 ఈవెన్ నెంబర్, 3 ఆడ్ నెంబర్, 4 ఈవెన్ నెంబర్, 5 ఆడ్ నెంబర్, 6 ఈవెన్ నెంబర్. అంటే ఒక ఈవెన్ నెంబర్, ఒక ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, ఈవెన్, ఆడ్. ఆడ్ నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ని సపరేట్ చేయండి. ఆడ్ నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ని ఈ పార్ట్లో సపరేట్ చేయండి. ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ రాస్తున్నాను, ఏమవుతుంది మనకి 4n, దాని తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ ఎంత 4n మైనస్ 2, దాని తర్వాత వచ్చేది ఎంత మనకి 4n మైనస్ 4 అండ్ సో ఆన్. లాస్ట్ ఏమైతే మనకు 4, లాస్ట్ నెంబర్ 2 ఇంటూ నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ ఏముంటుంది మనకి, ఇక్కడేముంది 4n మైనస్ 1 ఉంది, నెక్స్ట్ ఏముంది 4n మైనస్ 3 ఉంది అండ్ సో ఆన్. లాస్ట్ నెంబర్ ఎంత 3 ఉంటుంది, 3 తర్వాత ఎంత ఉంటుంది మనకు 1 ఉంటుంది ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్, n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై సేమ్ వన్. ఇక్కడ ఈవెన్ నెంబర్ను ఆడ్ నెంబర్ని సపరేట్ చేయండి. ఈవెన్ నెంబర్ ఏముంటుంది 2n ఉంటుంది, తర్వాత ఎంత 2n మైనస్ 2 ఈవెన్ నెంబర్, తర్వాత ఎంత మనకి 2n మైనస్ 4 ఈవెన్ నెంబర్ అండ్ సో ఆన్. లాస్ట్ నెంబర్ ఎంత 4, తర్వాత 2. ఇక్కడ 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ మర్చిపోకూడదు మనం, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి దీనికి స్క్వేర్ వస్తుంది మనకి. ఆడ్ నెంబర్స్ అంటే ఏముంది మనకి 2n మైనస్ 1 ఉంది, 2n మైనస్ 1, నెక్స్ట్ ఏముంటుంది మనకి 2n మైనస్ 3 ఉంటుంది అండ్ సో ఆన్. లాస్ట్ నెంబర్ ఎంత 3, తర్వాత 1 పైన హోల్ స్క్వేర్. ఇంకేముంది మన పక్కన 2n ఫ్యాక్టోరియల్ ఉంది, 2n ఫ్యాక్టోరియల్. 2 నెంబర్స్లో ఇక్కడ 4ని మనం 2 ఇంటూ 2 అని రాయొచ్చు, 2 ఇంటూ 2n అని. 4 ఇంటూ 2 కామన్ అవుతుంది మనకి, అంటే 2n మైనస్ 1 అవుతుంది. ఇక్కడ 2 కామన్ తీయచ్చు, 2 ఇంటూ 2 2n మైనస్ 2 2 4 2n మైనస్ 2 వస్తుంది. 4ని 2 ఇంటూ 2 అని రాయొచ్చు, 2ని 2 ఇంటూ 1 అని రాయొచ్చు. కాబట్టి అన్నిట్లో 2 ఉంది, 2 2 2 2. హౌ మెనీ టైమ్స్ 2 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది మనకి, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2. ఆల్రెడీ మనకు టోటల్ హోల్ నెంబర్స్ అయితే ఇక్కడ మనకి 4n టర్మ్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 4n టర్మ్స్ ఉన్నాయి. దీంట్లో 2n ఈవెన్ టర్మ్స్ ఉంటాయి అండ్ 2n ఆడ్ టర్మ్స్ ఉంటాయి. దీన్ని ఈవెన్ ఆడ్ సపరేట్ చేశాం కాబట్టి ఇక్కడ ఈవెన్ నెంబర్లు ఎన్ని ఉంటాయంటే 2n ఉంటాయి, ఆడ్ నెంబర్స్ 2n ఉంటాయి. కాబట్టి 2 ఎన్నిసార్లు రిపీట్ అయి ఉంటుంది మనకి 2n టైమ్స్ రిపీట్ అయి ఉంటుంది. కాబట్టి 2ను కామన్ తీస్తే మనకి ఈ 2లన్నింటిని కామన్ తీస్తే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎన్నిసార్లు మనకు 2 పవర్ n టైమ్స్, 2 పవర్ 2n టైమ్స్. ఇంకా రిమైనింగ్ ఏముంటుంది మనకి ఇక్కడ 2n ఉంటుంది కామన్ తీస్తే, తర్వాత ఏముంటుంది మనకి 2n మైనస్ 1 ఉంటుంది, తర్వాత ఏముంటుంది మనకు 2n మైనస్ 2 ఉంటుంది అండ్ సో ఆన్. ఈ 2 బయటకు వెళ్తే 2 ఉంటుంది లాస్ట్న, తర్వాత 1 ఉంటుంది బై. సేమ్ ఇక్కడ మనకి ఇక్కడ 2 ఇంటూ n రాయొచ్చు మనం. ఇక్కడ 2 కామన్ తీస్తే n మైనస్ 1 ఉంటుంది, ఇక్కడ 2 కామన్ తీస్తే n మైనస్ 2 ఉంటుంది అండ్ సో ఆన్. 2 ఇంటూ 2 2 ఇంటూ 1. సో 2 2 2 2 ఎన్నిసార్లు ఉంటుంది మనకి రిపీటెడ్. సో 2n టర్మ్స్ ఉన్నాయి, ఇవి టోటల్ ఎంత 2n టర్మ్స్. 2n టర్మ్స్లో ఎన్ని ఈవెన్ టర్మ్స్ ఉంటాయి, ఎన్ని ఆడ్ టర్మ్స్ ఉంటుంది మనకి. కాబట్టి 2 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది మనకి ఇక్కడ 2 2 2 n టైమ్స్ ఉంటుంది. 2 అనేది n టైమ్స్ కాబట్టి 2 పవర్ n ఉంటుంది, 2 పవర్ n. పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాయండి. దీనికి ఏముంది పైన స్క్వేర్ ఉంది, 2n స్క్వేర్ రాసిన తర్వాత ఏముంటుంది ఇంకా ఈ 2 బయటికి వెళ్ళిందంటే n ఉంటుంది, తర్వాత n మైనస్ 1 ఉంటుంది, తర్వాత ఈ 2లన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి, ఇంకేముంటుంది n మైనస్ 1 n మైనస్ 2 2 ఇది బయటికి వెళ్ళిపోయింది మనకి, అంటే ఇక్కడ 2 1 n మైనస్ 1 n మైనస్ 2 అండ్ సో ఆన్. 2 ఇంటూ 1 పైన స్క్వేర్, పైన ఏముంది మనకి స్క్వేర్.
ఇంటూ ఇక్కడ ఏముంది ఇంకా 4n మైనస్ 1 4n మైనస్ 3 ఆన్ సో ఆన్ 3 ఇంటూ 1 ఉంది బై కింద ఏముంది మనకి 2n మైనస్ 1 2n మైనస్ 3 ఆన్ సో ఆన్ 3 ఇంటూ 1 హోల్ స్క్వేర్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్. దట్స్ ఆల్. సో 2 power n 2 power n 2 power 2n into 1 into 2 into 2n minus 2 into 2n minus 1 into 2n ఏం రాయొచ్చు మనం 1 into 2 into 1 into 2 into 3 into 2n minus 1 into 2n అంటే మీనింగ్ ఏంటి 2n ఫ్యాక్టోరియల్ కదా. కాబట్టి దీన్ని మొత్తాన్ని ఏం రాయొచ్చు మనం డినామినేటర్ పార్ట్ని మనం డినామినేటర్లో వచ్చిన 2n మైనస్ 1 ఏం రాయొచ్చు మనం 2n ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ఏం రాయొచ్చు దీన్ని 2 power 2n ఇంటూ ఈ పార్ట్ మొత్తాన్ని మనం ఈ పార్ట్ అంతా 2n ఫ్యాక్టోరియల్ అని రాస్తాం ఇంటూ ఇంకేముంది మనకి ఇక్కడ 4n మైనస్ 1 ఉంది 4n మైనస్ 1 ఇంటూ 4n మైనస్ 3 ఇంటూ ఆన్ సో ఆన్ 3 ఇంటూ 1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ హోల్ బై డినామినేటర్ ఉంది ఇక్కడ 2 power n హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది మనకి 2 power 2n వస్తుంది 2 power 2n. దీన్ని ఏం రాయొచ్చు మనం 1 ఇంటూ 2 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 1 అంటే ఏంటంటే n ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఇంకేముంది ఇక్కడ మనకి 2n మైనస్ 1 ఇంటూ 2n మైనస్ 3 ఇంటూ 3 ఇంటూ 1 పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఇంటూ 2n ఫ్యాక్టోరియల్. ఇప్పుడు చూడండి క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ 2 power n క్యాన్సిల్, ఇక్కడ 2n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, ఈ n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. ఇంకేముంది మీకు 4n మైనస్ 1 ఉంది 4n మైనస్ 3 ఉంది ఆన్సో 3 ఇంటూ 1 బై ఇదేముంది 2n మైనస్ 1 ఉంది 2n మైనస్ 3 ఉంది 3 ఇంటూ 1 హోల్ స్క్వేర్. అదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది 1 ఇంటూ 3 ఇంటూ 5 అంటే ఏం రాస్తున్నాను రివర్స్ ఇక్కడ నుంచి ఫస్ట్ రాయండి 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 4n మైనస్ 1 బై 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 2n మైనస్ 1 whole square. This is RHS. Next question. 56PR plus 6 is to 54PR plus 3 equal to 30,800 is to 1. అయితే ఆర్ వాల్యూ ఎంత అంటాడు ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో given 56PR plus 6 is to 54PR plus 3 30,800 is to 1. A is to B అంటే ఎంత మనకి A by B ఫార్ములా రాయండి 56PR plus 6 by 54PR plus 3 equal to 3800 by 1. NPR ఫార్ములా ఏంటి మనకి n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఫార్ములా రాయండి. n అంటే ఎంత మనకి ఇది n 56 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ అంటే 56 minus r plus 6 factorial whole by 54 factorial by 54 minus r plus 3 30,800 by 1. సేమ్ ఇంతకుముందు మాదిరి మనకి 56 ఉంది ఫ్యాక్టోరియల్ బై 56 మైనస్ 6 ఎంత 50 వస్తుంది 56 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 56 మైనస్ 6 50 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది రివర్స్ రాయండి మైనస్ 3 ఉంది 54 మైనస్ 3 ఎంత 51 వస్తుంది మనకి
51 minus r factorial by 54 factorial equal to 30,800 by 1. ఇప్పుడు సింప్లిఫై చేసేయండి. 56 ఇక్కడ 54 ఉంది. 56 ఫ్యాక్టోరియల్ ఏం రాయొచ్చు మనం? 56 ఇంటూ 55 ఇంటూ 54 ఫ్యాక్టోరియల్ అని రాయండి దాన్ని. బై ఇక్కడ 50 మైనస్ ఆర్ లాగే రాయండి. ఇక్కడ గ్రేటర్ వాల్యూ ఉంది కాబట్టి 51 ఏం రాయొచ్చు మనం? 50 మైనస్ ఆర్ అని రాయొచ్చు కదా. కాబట్టి 51 మైనస్ ఆర్ అని రాసిన తర్వాత వీటిలో నుంచి ఒకటి డిక్రీజ్ చేస్తే ఎంత? 50 మైనస్ ఆర్. 51 మైనస్ ఆర్ని 51 మైనస్ ఆర్ ఇంటూ 50 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ బై 54 ఫ్యాక్టోరియల్ అని రాయండి. 3800 బై 1. ఇప్పుడు ఈ 50 ఆర్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 54 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఉండేది ఏంటి నీకు? 56 ఇంటూ 55 ఇంటూ 51 మైనస్ ఆర్ ఈక్వల్ టు 30,800. 51 మైనస్ ఆర్ ఈక్వల్ టు ఎంత? 30,800. ఇక్కడ ఇంటులో ఉంది, బై అవుతుంది. 56 ఇంటూ 55 30,800 మనం 308 ఇంటూ 100 అని రాయొచ్చు కదా. 2 zeros ఉన్నాయి కాబట్టి ఇంటూ 100 అని పెడుతున్నాను. 56 ఇంటూ 55. సో ఏ టైప్లో 5 టైప్లో క్యాన్సిల్ చేయొచ్చు కదా మనం. 5 1 జా 5 1 జా 5 2 జా 10 0. 11 1 జా 11 11 2 జా 22 8 క్యారీ అయితే 88 11 8 జా 88 28 వచ్చింది. ఇప్పుడు ఎంత మనకు? 28 1 జా 28 28 2 జా 56. సో 2 వచ్చింది. ఇప్పుడు 20/2 ఎంత? 2 1 జా 2 10 జా. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 51 మైనస్ ఆర్ ఈక్వల్ ఎంత? 10 వచ్చింది. ఆర్ వాల్యూ కావాలంటే ఆర్ని ఇటు క్యారీ చేయండి, 10 ఇటు క్యారీ చేయండి. 51 మైనస్ 10 ఈక్వల్ టు ఆర్. 51 మైనస్ 10 ఎంత? 41. దిస్ ఈజ్ ద ఆర్ వాల్యూ.